మొత్తంగా ఫార్ములా ఈ కార్ రేస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ కు బిగ్ షాక్ అనే చెప్పాలి. ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. సో కిరణ్, సంధ్య, ప్రస్తుతానికైతే 70 రోజుల తర్వాత ఇటు ఈ కార్ రేసుకు సంబంధించిన వ్యవహారంలో గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఏసీబీ కొంత దూకుడు పెంచినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అనేక కోణాల్లో దర్యాప్తు చేసింది. పలుమార్లు కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్తో పాటు పలు ఉన్నతాధికారులు, ఇక ఈ కార్ రేసుని హోస్ట్ చేసిన వారికి సంబంధించిన నిర్వాహకులు కూడా పలుమార్లు ఏసీబీ విచారణకు హాజరైన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు కేవలం ఈ కార్ రేస్ వ్యవహారానికి సంబంధించి కూడా అనేక ఆరోపణలు మాత్రమే చేస్తూ వస్తుంది. దాన్ని కేటీఆర్ కూడా కొంత ఖండించే ప్రయత్నం చేశారు. అన్ని నిరాధారమైన ఆరోపణలు అంటూ కూడా ఆయన గతం నుంచి చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నాడు. అతడి మీద దీనికి సంబంధించి ఛార్జ్షీట్ దాఖలు చేయాలంటే ఖచ్చితంగా గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అందుకోసం పలుమార్లు ఏసీబీ అందుకు సంబంధించిన ప్రాసెస్ చేసే ప్రయత్నం చేసి మనం గత ఏడాది డిసెంబర్లో ఏసీబీ ఈ కార్ రేస్కి సంబంధించింది తొలి కేసు నమోదు చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 19వ తేదీన ఈ కార్ రేస్ సంబంధించి కేటీఆర్ మీద కేసు నమోదు చేసింది. ఆ తర్వాత సెప్టెంబర్ 9న గవర్నర్కి ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ మీద ప్రాసిక్యూట్ చేసేందుకు, ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా కోరిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత ఇందుకు సంబంధించి అప్పటి నుంచి కూడా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి కావచ్చు, అతడి మీద ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు కొంత అప్పటి వరకు గవర్నర్ కార్యాలయం ఎలాంటి కొంత దీనికి సంబంధించి కూడా కొంత స్పష్టత ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. కానీ తాజాగా 70 రోజుల తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా కేటీఆర్ మీద ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వడంతో కూడా ప్రస్తుతానికైతే ఇక ఇటు ఏసీబీ ఉన్నతాధికారులు కూడా ఇప్పటికే అనేక కోణాల్లో దర్యాప్తు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి కావచ్చు, అప్పుడు ఈ కార్ రేస్ సంబంధించి వ్యవహారంలో చాలా కీలక పాత్ర పోషించిన అరవింద్ కుమార్తో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. పలుసార్లు వీరు ఏసీబీ ఉన్నతాధికారులు ఎదుట విచారణకు కూడా హాజరైన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా కొంత కీలక పరిణామమే చోటు చేసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఏసీబీ ఉన్నతాధికారులు ఇప్పటి వరకు సేకరించి, ఎందుకంటే పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కావచ్చు అవకతవకలు జరిగాయి, ఇతర కంపెనీల ద్వారా కూడా కొంత నిధుల గోల్మాల్ జరిగినట్టుగా ఇప్పటికే ఏసీబీ ఆరోపణలు చేసింది. అందుకు సంబంధించిన కీలక ఆధారాలు కూడా ఏసీబీ ఉన్నతాధికారులు ఇప్పటికే కొంత గుర్తించారు. అందుకు సంబంధించిన కీలక పత్రాలను కూడా సేకరించే ప్రయత్నం చేసినట్టుగా ఏసీబీ ఉన్నతాధికారులు చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా ఈ సంబంధించిన నిరాధారమైన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసమే తాను ఈ కార్ రేసుకు సంబంధించింది కూడా చేశామంటూ కేటీఆర్ కావచ్చు, దీనికి సంబంధించిన వారందరూ కూడా అప్పట్లో ఏసీబీకి సంబంధించి కూడా చాలా అప్పుడు ఏం చోటు చేసుకుంది, ఎవరు అనుమతి ఇచ్చారు, ఎవరి అనుమతి ద్వారా దీనికి సంబంధించి నిధులు ఖర్చు చేశారు, ప్రభుత్వం నుంచి ఎంత మేర నిధులను ఈ కార్ రేసు సంబంధించి కూడా మీరు మళ్లించారన్న సంబంధించిన వివరాలను కూడా అటు ప్రభుత్వం అప్పుడు ఉన్నతాధికారులుగా ఉన్న అరవింద్ కుమార్తో పాటు పలువురిని కూడా ఏసీబీ కొంత వారిని విచారించింది. అందుకు సంబంధించిన వివరాలను కూడా అప్పుడు ఏ విధంగా దీనికి సంబంధించిన నిధుల బదలాయింపు కావచ్చు, ఈ కార్ రేస్ సంబంధించిన హోస్ట్ చేసేందుకు అప్పుడు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది, దీనికి సంబంధించి క్యాబినెట్ అప్రూవల్ ఉందా లేదా అన్న సంబంధించిన సమాచారం కావచ్చు, ఆ మినిట్స్ను కూడా అప్పుడు ఉన్నతాధికారులు ఏసీబీ ఉన్నతాధికారుల విచారణ సందర్భంలో కూడా ఇచ్చారు. పలుమార్లు ఏసీబీ కూడా ఈ కేటీఆర్తో పాటు ఇటు ఈ కార్ రేస్ హోస్ట్ చేసిన ఎవరైతే కంపెనీ ఉంటారో వారికి సంబంధించిన ప్రతినిధులను, సీఈఓను వారిని కూడా విచారించింది. ఆ తర్వాత దీనికి సంబంధించి ఇందులో కొంత ఆర్థిక లావాదేవీలు, కొంత మనీ ట్రాన్సాక్షన్ జరిగిందని కూడా ఈడీ అనుమానం వ్యక్తం చేయడం, ఏసీబీకి లేఖ రాయడం, ఆ తర్వాత ఈడీ సంబంధించిన అధికారులు కూడా ఇటు అరవింద్ కుమార్తో పాటు కేటీఆర్ను కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. ఆయన ఏసీబీ విచారణతో పాటు ఇటు ఈడీకి సంబంధించిన విచారణ కూడా హాజరైన పరిస్థితి కనిపిస్తుంది. అప్పటి నుంచి కూడా ఈ కేసు కొంత స్తబ్దతగా ఉంది. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తికి సంబంధించి ఛార్జ్షీట్ దాఖలు చేయాలంటే ఖచ్చితంగా గవర్నర్ సంబంధించిన అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రొసీజర్ను కంప్లీట్ చేసేందుకు సెప్టెంబర్ 9న గవర్నర్ అనుమతి కోరుతూ ఈ కేసుకు సంబంధించి తాము చాలా కీలక విషయాలను రాబట్టే ప్రయత్నం చేశాము, తమ వద్ద అన్ని వివరాలు ఉన్నాయి, నిధుల గోల్మాల్ జరిగినట్టు కూడా ఏసీబీ అందుకు సంబంధించిన తాము కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేశామంటూ కూడా చెప్పింది. కానీ ఆ ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తికి సంబంధించి కూడా ఛార్జ్షీట్ దాఖలు చేయాలంటే ఖచ్చితంగా గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రాసెస్ను చేస్తూ వచ్చిన తర్వాత కొంత
ఈ కేసుకు సంబంధించి కూడా స్తబ్దత నెలకొన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. తాజాగా గవర్నర్ అనుమతి ఇచ్చినట్టుగా ఇప్పటికే ఏసీబీ ఉన్నతాధికారులు చెప్తున్న నేపథ్యంలో కొంత ఈ కేసుకు సంబంధించి రాజకీయంగా కొంత అనేక ఆరోపణలు విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఏసీబీ ఉన్నతాధికారులు వాళ్ళు సేకరించిన వివరాలు, వాళ్ళు చేసిన దర్యాప్తు సంబంధించిన వివరాలతో కూడా ఛార్జ్షీట్ సంబంధించిన ప్రొసీజర్ను కొంత వేగవంతం చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద మొత్తంలో నిధుల గోల్మాల్ జరిగిందంటూ కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అందుకు సంబంధించి కేటీఆర్ సంబంధించి కూడా అనేక దానికి సంబంధించి వివరాలను కూడా వెల్లడించారు. నిరాధారమైన ఆరోపణలు చేశారు తన మీద. తనని ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రతి విషయానికి సంబంధించి కావచ్చు కూడా, ఎందుకంటే ఈ కార్ రేస్ సంబంధించి ఏం జరిగింది ఏంటన్నది కూడా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి కూడా ఏసీబీ చేస్తున్న ఆరోపణలకు సంబంధించి కూడా ఖండించే ప్రయత్నం కేటీఆర్ చేశారు. కాబట్టి ప్రస్తుతం ఏసీబీకి ఆయన మీద ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు అనుమతి లభించడంతో కొంత ముందుగా వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎప్పటిలోగా ఛార్జ్షీట్ ప్రొసీడ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజే అనుమతి వచ్చింది కాబట్టి మరికొన్ని రోజుల్లో దీనికి సంబంధించి చాలా స్పీడప్గా ఏసీబీ ఉన్నతాధికారులు ఛార్జ్షీట్ ప్రొసీడ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి కేటీఆర్ ఏ విధంగా లీగల్గా ముందుకెళ్ళబోతున్నారు ఏంటనేది సర్వత్రా కొంత ఆసక్తికర చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఎప్పుడైతే డిసెంబర్లో కేసు నమోదైందో ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలన్నీ సంబంధించి కూడా మనం చూస్తూ ఉంటాము. కేవలం నిరాధారమైన ఆరోపణలు తన మీద చేశారు. కనీసం ఎక్కడ గోల్మాల్ జరగలేదు. కానీ హైదరాబాద్ ఇమేజ్ని, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని పెంచేందుకే తాను ఈ కార్ రేస్ సంబంధించి కూడా హోస్ట్ చేసినట్టుగానే చెప్పుకొచ్చారు. సంధ్య, అంటే కిరణ్, ప్రాసిక్యూషన్కు ఇప్పుడు అనుమతి రావడంతో ఏసీబీ ప్రధానంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ప్రస్తుతానికైతే ఇప్పుడు గవర్నర్ నుంచి అనుమతి లభించింది కాబట్టి ప్రాసెస్ ప్రక్రియ ఉంటుంది. కొంత దీనికి సంబంధించి ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికి వరకు అనేక మార్లు కేవలం కేటీఆర్, అప్పటి అరవింద్ కుమార్ సంబంధించిన ఉన్నతాధికారులు కాకుండా ఈ కార్ సంబంధించిన రేస్ సంబంధించిన ఎవరైతే హోస్ట్ చేశారో వారిని కూడా పలుమార్లు విచారణ చేసింది. కాబట్టి ఇటు ఏసీబీ ఉన్నతాధికారులు కూడా ఎక్కడైతే ఈ ప్రభుత్వం నుంచి ఈ కార్ సంబంధించిన నిర్వహణకు సంబంధించిన హోస్ట్ చేశారో వారి ఖాతాలకు సంబంధించి ఏ విధంగా నిధుల బదలాయింపు జరిగిందన్న సమాచారం కొంత ఒక బ్యాంకు వద్ద నుంచి ఇప్పటికే కొంత సమాచారం సేకరించినట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికే ఏసీబీ ఉన్నతాధికారుల వద్ద పూర్తి సమాచారం ఉంది. కాబట్టి అందుకు సంబంధించి కూడా త్వరలో దీనికి సంబంధించి ఛార్జ్షీట్ కావచ్చు, దీనికి ఉన్న ప్రొసీజర్ కార్యక్రమాన్ని కూడా చాలా స్పీడప్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే కిరణ్, ఈ కార్ రేస్ కేసులో ప్రధానంగా కేటీఆర్పై ఉన్నటువంటి అభియోగాలు ఏంటి? అసలు ఏసీబీ వాదన ఎలా ఉంది? ప్రస్తుతానికైతే ఈ కార్ రేస్ సంబంధించి కూడా ఇప్పుడు ఈ కార్ రేస్కు సంబంధించి కొంత నిధులు దుర్వినియోగం అయ్యాయి. ప్రభుత్వం అనుమతి లేకుండా ముఖ్యంగా ఏదైనా కార్యక్రమం చేపట్టాలన్నా కూడా ఖచ్చితంగా క్యాబినెట్ సంబంధించిన అప్రూవల్ ఉంటుంది. అందుకు సంబంధించిన అప్రూవల్ తీసుకున్న తర్వాతనే కూడా ప్రభుత్వం నుంచి ఏదైనా కార్యక్రమం చేసేందుకు నిధుల బదలాయింపుకు సంబంధించిన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందులో కొంత ప్రభుత్వం నుంచి ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేసిన వారికి సంబంధించిన నిధులకి వేరే ఖాతాలోకి నిధులు దారిమల్ల అనేది ప్రధానమైన అభియోగం. దానికి సంబంధించి కూడా ఈ కార్ సంబంధించింది ఎప్పుడు స్టార్ట్ చేశాము, దానికి సంబంధించి ఎంత నిధులు ఖర్చు పెట్టాము, దానికి సంబంధించి ప్రభుత్వం అనుమతి ఎప్పుడు ఉంది దానికి సంబంధించిన వివరాలను కూడా ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇటు కేటీఆర్ కూడా ఏసీబీ ఉన్నతాధికారులకు ఆయన వద్ద ఉన్న సమాచారాన్ని అప్పుడు ఉన్నతాధికారులు ఇచ్చిన సమాచారాన్ని కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కొంత మొదటి నుంచి కూడా ఏసీబీ ఈ కార్ రేస్ వ్యవహారాల మాటన కూడా పెద్ద మొత్తంలో అక్రమాలు చోటు చేసుకున్నాయి, డబ్బులు చేతులు మారాయని కూడా కొంత ప్రధానమైన ఆరోపణ చేసింది. సుమారుగా 50 కోట్లకు పైగా వెంచి కొంత చేతులు మారినట్టుగా చెప్పుకొస్తుంది. కాబట్టి అందుకు సంబంధించిన కీలక ఆధారాలు కూడా తాము సేకరించామని చెప్పుకొచ్చే ప్రయత్నం ఏసీబీ చేసింది. వాటిని కూడా విచారణకు హాజరైన సందర్భంలో కూడా అవి కేవలం నిరాధారమైన ఆరోపణలు, అందుకు సంబంధించి కేవలం నన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టించి మాత్రమే ఇలాంటి ఆరోపణలు చేశారంటూ కూడా కేటీఆర్ గతంలో చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తాజాగా ఇటు గవర్నర్ కొంత ప్రాసిక్యూట్ చేసేందుకు ఛార్జ్షీట్ దాఖలు చేసి కనిపించింది. కాబట్టి పూర్తి స్థాయిలో ఏసీబీ ఇప్పటి వరకు సేకరించిన కీలక వివరాలను కూడా ఛార్జ్షీట్లో పొందుపరచబోతుంది. ఝాన్సీ రాణి, అంటే కిరణ్, ఇప్పటికే ప్రధానంగా 4 సార్లు విచారణకి హాజరయ్యారు. కేటీఆర్ విచారణ ఎదుర్కొన్నారు. ఇప్పుడు మళ్ళీ విచారణకు పిలిచే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటి వరకు 4 పర్యాయాలు ఆయన ఏసీబీ విచారణకు అయ్యారు. ఆ తర్వాత ఈడీ విచారణకు కూడా హాజరయ్యారు. కాబట్టి ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత ఇప్పటి వరకు ఆరోపణల నేపథ్యంలో ఉన్న అన్ని అంశాలకు సంబంధించి కూడా అభియోగాలుగా ఛార్జ్షీట్లో దాఖలు చేయబోతున్నారు. ఎప్పుడు ఈ కార్ రేస్ జరిగింది, ఆ తర్వాత అనుమతులు ఏ విధంగా ఇచ్చారు, ప్రభుత్వ నిధుల బదలాయింపుకు సంబంధించిన వ్యవహారంలో అప్పటి అనుమతి ఎవరు అనుమతి ఇచ్చారు ఏంటి సంబంధించిన కొంత సమాచారం సేకరించింది. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఒక బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు
ట్రాన్సాక్షన్ అది కూడా ఈ కార్ రేస్ సంబంధించిన హోస్ట్ చేశారో వారికి సంబంధించిన సంస్థకి బదలాయించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి అక్కడ నుంచి మరొక వ్యక్తికి చేతిలోకి వెళ్ళినట్టుగా కొంత ఆరోపణలు సేకరించారు. కానీ ఇప్పటికే ఏసీబీ ఉన్నతాధికారులు కూడా ఈ కేసుకు సంబంధించి చాలా గ్రౌండ్ వర్క్ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ప్రభుత్వం నుంచి నిధుల బదలాయింపు, ఆ తర్వాత అక్కడ నుంచి హోస్ట్, ఎందుకంటే మొదటగా ఈ కార్ రేస్ సంబంధించిన హోస్ట్ చేసిన సంస్థ తప్పుకోవడంతో మరొక వ్యక్తులు ఆ కార్యక్రమాన్ని హోస్ట్ చేసేందుకు వచ్చారు. కాబట్టి ఈ మొత్తంగా ఈ చైన్ సిస్టమ్కి సంబంధించిన వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత ఉంది ఏంటి అన్న సమాచారాన్ని కూడా ఇప్పటికే ఏసీబీ ఉన్నతాధికారులు సేకరించారు. కాబట్టి ఇప్పుడు ఆయన్ని ప్రాసిక్యూట్ చేసేందుకు ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు అనుమతి లభించిన నేపథ్యంలో ఈ అంశాలను ఇప్పటి వరకు వాళ్ళు సేకరించిన ప్రతి అంశాన్ని కూడా ఛార్జ్షీట్లో పొందుపరిచి కోర్టు ముందు ఉంచే ప్రయత్నం కూడా ఏసీబీ ఉన్నతాధికారులు చేయబోతున్నారు. అంటే కిరణ్, ఇప్పటి వరకు అక్రమ కేసు అంటూ ప్రతిసారి కూడా తిప్పికొడుతూ వచ్చింది బీఆర్ఎస్ కావచ్చు, మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు. అసలు బీఆర్ఎస్ వాదన ఎలా ఉంది ఈ కేసుకు సంబంధించి? రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే కేటీఆర్ మీద బీఆర్ఎస్ని కొంత బదనాం చేసేందుకే ఈ కేసును కూడా తెర మీదకి తీసుకొచ్చారంటూ మొదటి నుంచి ఎప్పుడైతే డిసెంబర్ 19 తేదీన ఏసీబీ కేసు నమోదు చేసిందో అప్పటి నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కూడా ఆరోపిస్తున్నారు. ఒక పసలేని అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి కేటీఆర్ని ఇరికిచ్చే ప్రయత్నం చేశారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనికి సంబంధించి ఖచ్చితంగా నేను న్యాయ వ్యవస్థను తాను గౌరవిస్తాను, ఏసీబీ అధికారుల విచారణ కూడా హాజరవుతాను, అప్పుడు ఈ కార్యకు సంబంధించిన చోటు చేసుకున్న పరిణామాలు, అనుమతులు కావచ్చు, అన్ని సంబంధించిన వివరాలను కూడా ఏసీబీ అధికారులకు ఇస్తానంటూ కూడా కేటీఆర్ చెప్పారు. 1, 2, 3 సార్లు కాదు, ఏకంగా 4 సార్లు కూడా ఆయన విచారణకు హాజరయ్యారు. ఆయనతో పాటు అప్పుడు ఉన్నతాధికారులు అరవింద్ కుమార్తో పాటు మరికొంతమంది కూడా ఈ విచారణకు హాజరై అప్పుడు ఈ కార్యకు సంబంధించింది ముఖ్యంగా ఎవరు లీడ్ తీసుకున్నారు, ఎవరి అనుమతి ఉంది, కేబినెట్ అనుమతి ఉందా లేదా, నిధుల బదలాయింపు ఎవరు చెప్తే చేశారన్న సమాచారాన్ని కూడా వాళ్ళు ఇచ్చారు. కాబట్టి మొదటి నుంచి ఎప్పుడైతే దాదాపుగా మనం డిసెంబర్ వస్తే ఈ కేసుకు సంబంధించి కూడా ఏడాది అవుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మొదటి నుంచి బీఆర్ఎస్ ఒక పసలేని అంశాన్ని తెర మీద తీసుకొచ్చి కేటీఆర్ని బదనాం చేసే ప్రయత్నం చేశారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తూ వస్తున్నారు. ఖచ్చితంగా ఈ కార్యకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, తాము అంతా కూడా లీగల్గా చేశామంటూ అందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయంటూ కూడా చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పక్షాన వస్తున్నారు. కాబట్టి తాజాగా గవర్నర్ అనుమతి వచ్చింది. కాబట్టి పూర్తి స్థాయిగా ఇప్పటి వరకు ఏసీబీ సేకరించిన వివరాల ఆధారంగా కూడా ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి లీగల్గా ఇప్పటి వరకు కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇప్పటికి సంబంధించి ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత లీగల్గా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేటీఆర్ ఈ కేసుకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తారన్నది మాత్రం మనం చూడాలి. అంటే కిరణ్, ప్రధానంగా ఏ రోజు విచారణకి పిలిచే అవకాశం కనిపిస్తోంది, అనంతరం ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది కదా, మరి అందులో ప్రధానంగా ఏ అంశాలు పొందుపరిచే ఛాన్స్ ఉంది? ఝాన్సీ రాణి, ఎందుకంటే ఈ రోజే అనుమతి వచ్చింది కాబట్టి కొంత ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు 1, 2, 3 రోజుల సమయం ఉంటుంది. ఆ తర్వాత కూడా కొంత లీగల్గా మరొకసారి కేసునంతా కూడా మరొకసారి తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు కొంత 70 రోజుల పాటు ఈ కేసుకు సంబంధించి కూడా అనుమతి రాకపోవడంతో ఏసీబీ ఉన్నతాధికారులు నిరీక్షించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు గవర్నర్ అనుమతి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వారి వద్ద ఉన్న ఆధారాలతో ఛార్జ్షీట్ దాఖలు చేయబోతున్నారు. ఇక తర్వాత లీగల్గా ఏ విధంగా ముందుకు వెళ్తారని మనం చూడాల్సి ఉంటుంది. తర్వాత మరొకసారి విచారణకు పిలుస్తారు. ఎందుకంటే ఇప్పుడంతా ప్రాసెస్ అంతా కూడా లీగల్గా ఉంటుంది. లీగల్గా కోర్టుకి ఇప్పటి వరకు ఏసీబీ ఉన్నతాధికారులు ఈ కేసుకు సంబంధించి ఏ వివరాలు సేకరించారు, ఎలాంటి కీలక వివరాలు ఉన్నాయని కూడా ఛార్జ్షీట్లో పొందుపరచాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 1, 2 రోజుల సమయం తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా మరొకసారి కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటున్నట్టుగా మనకైతే కొంత సమాచారం అందుతుంది. అదేవిధంగా కిరణ్, ఇప్పటికే A1గా కేటీఆర్ ఉన్నారు. కేటీఆర్ విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అటు A2గా కూడా అరవింద్ కుమార్ IAS ఆఫీసర్ ఉన్నారు. మరి ఆయనకు సంబంధించి ప్రాసెస్ ఎలా ఉండబోతుంది లీగల్గా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికి కూడా అతడికి సంబంధించింది కావచ్చు, అప్పుడు ఉన్న హోదాలకు సంబంధించి కూడా ఎవరు అనుమతిస్తే తాను ఈ కార్యకు సంబంధించి కూడా చేశామని ఇప్పటికే ఆయన కూడా కేటీఆర్తో పాటు పలుమార్లు విచారణకైన సందర్భంలో ఎవరి ఆదేశాల మేరకు ఈ కార్యకు సంబంధించి కూడా చేశామని కొంత ఆయన వద్ద ఉన్న సమాచారాన్ని కూడా ఏసీ ఉన్నతాధికారులకు సేకరించారు. ఎందుకంటే A1గా కేటీఆర్ ఉన్నారు, A2గా అరవింద్ కుమార్ ఉన్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ కేసుకు
సంబంధించి ప్రస్తుతానికి ఎందుకంటే అతనికి సంబంధించిన కొంత లిఖితపూర్వక సంబంధించిన వివరాలను కూడా ఇప్పటికే ఏసీబీ ఉన్నతాధికారులకు ఆయన అందజేసినట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఇక కేటీఆర్కి సంబంధించి ఏ విధంగా ఏసీబీ ముందుకు వెళ్తుందో మాత్రమే మనం చూడాల్సి ఉంటుంది. కొంత సమయం తీసుకుంటారు. ప్రస్తుతానికి ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు 1-2 రోజుల సమయం తర్వాత కూడా కొంత కీలక పరిణామం ఈ కేసులో చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ.